పెద్దపల్లి జిల్లాలో పత్తి విత్తనాల కొరత లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. పత్తి విత్తన ప్యాకెట్స్ ఎంఆర్పీ ధర 901 రూపాయి ఉండగా బహిరంగ మార్కెట్లో 850 రూపాయలకే అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు. రైతులు వర్షాలు పడిన తర్వాతనే విత్తనాలు నాటుకోవాలని, స్వల్పకాలిక పంట రకాలు ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. పెద్దపల్లి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. పలు కంపెనీల విత్తన ప్యాకెట్లను, రికార్డులను పరిశీలించారు. వరి విత్తనాల నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ మే 25 రోహిణి కార్తె కంటే ముందే చెదురుమదురు వర్షాలు కురిసి ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో విత్తనాలు వేసుకోవడం ఆలస్యం అవుతుందని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం ఈ నెల 30 వరకు పత్తి విత్తనాలు నాటుకునే అవకాశం ఉందని తెలిపారు. రైతులు అన్ని రకాల స్వల్పకాలిక పత్తి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. స్వల్పకాలిక పత్తి విత్తనాల వల్ల పూత తొందరగా వచ్చి గులాబీ రంగు పురుగు ఆశించక ముందే దిగుబడి వస్తుందని అన్నారు. ఈ రోజు పట్టణంలోని పలు ఎరువుల షాపులను తనిఖీ చేసి పత్తి విత్తనాల సేల్స్ పరిశీలించడం జరిగిందని తెలిపారు. పత్తి ప్యాకెట్ ఎంఆర్పీ ధర 901 రూపాయి ఉండగా బహిరంగ మార్కెట్లో 850 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిపారు. అలాగే రైతులు 140 రోజులకు దిగుబడి వచ్చే సన్న రకం లేదా దొడ్డు రకం వరి విత్తనాలు ఎంపిక చేసుకోవాలని సూచించారు. వరి పంట లేట్ అయితే ఉల్లికోడు వచ్చి దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మకుండా పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నామని తెలిపారు. రైతులు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత వ్యవసాయ శాఖదని అన్నారు. ఏడీఓ ఆదిరెడ్డి వెంట ఏడీఏ శ్రీనాథ్, ఏఓ అలివేని ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయ సాగు విధానంగా చూసుకున్నట్టయితే రోహిణి కార్తె మే 25వ తేదీ లోపునే మనకు కొన్ని వర్షాలు, చెదురుముదురు వర్షాలు కూడా కురవడం జరిగింది. రోహిణి 25 తర్వాత కూడా తగినటువంటి వర్షపాతం లేకపోవడం వల్ల పత్తి విత్తనంలో విత్తుకోవడం రైతులు కొద్దిగా లేటు కావడం జరుగుతుంది. సో ఇప్పుడు రోహిణి కార్తె అయిపోయినా కూడా మృగశిర కార్తె అంటే అందాజ ఇప్పుడు మృగశిర కూడా 7 రోజులు వచ్చినది, దినముల రోజు కూడా అనుకున్నటువంటి వర్షపాతం కూడా మనకు కురవలేదు. సో రైతాంగం ఏంటంటే మన పత్తిలో విత్తుకోవడానికి శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారంగా జూన్ 30వ తేదీ వరకు కూడా స్వల్పకాలిక రకాలు ప్రతి కంపెనీకి సంబంధించినటువంటి స్వల్పకాలిక, దీర్ఘకాలిక రకాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు స్వల్పకాలిక రకాలు వేడుకుంటే ఈ యొక్క పూత తొందరగా వచ్చి ఖాతా కూడా కాపుకొచ్చి డిసెంబర్ మాసంలో ఏదైతే మన గులాబీ రంగు పురుగు విస్తృతి రాకముందే మన 3 పిక్కింగ్స్ రైతులు తీసుకొని మరి దిగుబడులు ఆశించే విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా మరి ఇవాళ మా పెద్దపల్లి జిల్లాలో ఈ యొక్క విత్తన ఎరువులు దుకాణ తనిఖీలు కూడా చేపట్టడం జరుగుతుంది. జిల్లా వ్యవసాయాధికారి మరియు అసిస్టెంట్ డైరెక్టర్ సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయాధికారి అందరం కలిసి కూడా ఈ యొక్క సేల్స్, ఈ యొక్క పరిశీలన చూడడం జరుగుతుంది. సో కాటన్ కనుక చూసుకున్నట్టయితే 55,000 ఎకరాలలో మనం అంచనా వేసుకొని మరి విత్తన ప్యాకెట్లు కూడా రైతుల యొక్క చాయిస్ ప్రకారంగా, అంటే ఎక్కడ కూడా డీలర్ ప్రోద్బలం కానీ, ఎక్కడ ఎంఆర్పి దాటడం కానీ, లేకపోతే పత్తి విత్తన ప్యాకెట్లను బ్లాక్ మార్కెట్ చేసి ఒకే రకమైన విత్తనం, ఒకే కంపెనీకి సంబంధించిన విత్తనాలు కొన్ని జిల్లాల్లో ఇదివరకు జరిగిన సంఘటనలలో ఉన్న దృష్ట్యా పెట్టుకొని మరి సరఫరా కూడా నిరంతరంగా పర్యవేక్షిస్తూ మార్కెట్లో కూడా అన్ని రకాల విత్తనాలు రైతులకు కోరిక మేరకే ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. ఎంఆర్పి కనుక చూసుకున్నట్టయితే 901 రూపాయి ఎంఆర్పి ఉన్న చోట ఇవాళ మనము ఈ బహిరంగ మార్కెట్లో మరి రైతులను కూడా ఆలోచన చేసినప్పుడు చూసుకుంటే 850-40 రూపాయలకే అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎంఆర్పికి దాటకుండా ఇక్కడ సేల్స్ జరగట్లేదు. ఇదివరకే కూడా మనము జిల్లా యంత్రాంగం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్స్లు మరియు పోలీసు మరియు వ్యవసాయ శాఖ అందరం కలిసి సీడ్ సర్టిఫికేషన్, సీడ్ కార్పొరేషన్స్ కూడా సంయుక్తంగా మీటింగ్ పెట్టుకొని మరి డీలర్స్ను కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది. సో వారికి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, రైతులు ఏది కోరితే ఆ విత్తనం ముందుగా ఇవ్వడం వల్లే రైతు చాయిస్ ప్రకారంగా ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది. సో అందుకు అనుగుణంగా ఇవాళ ఈ తనిఖీలు భాగంగా చూసుకున్నట్టయితే సేల్స్ కూడా ఇవాళ 50% ఈ రోజుకి కావడం జరిగింది. మిగిలిన వర్షపాతం ఏదైతే మనం మంచి వర్షం కనుక కురిసిన ఏదైతే ఈ పత్తి కూడా నెక్స్ట్ 4-5 రోజుల్లో కూడా సేల్స్ కంప్లీట్ అయ్యి రైతాంగం కూడా వర్షం మంచిగా పడ్డ తర్వాతనే విత్తనం విత్తుకోవాలి. ఎక్కడ కూడా విత్తనం షార్టేజ్ లేదు. కాబట్టి రైతాంగానికి సూచించేది ఏంటంటే జూన్ 30 వరకు కూడా స్వల్పకాలికమైనటువంటి రకాలలో పత్తిలో ఉన్నాయి, అవి అవగాహన చేసుకొని రైతులు పెట్టుకోవాలని కోరుకుంటున్నాం.
అదే మాదిరిగా మరి మనం ముందస్తుగా కూడా రోని కార్తికే ముందే వర్షాలు ఈ యొక్క మనం వడ్లు కొనుగోలు కేంద్రాలలో వడ్లు కోసిన వెంబడే వర్షాలు పడిన దృష్టిలో పెట్టుకున్నట్టు ఉంటే ఈసారి వాతావరణ శాఖ కూడా నార్మల్ రెయిన్ఫాల్ కంటే ఎక్కువ కూడా నమోదు అవుతున్నాయని చెప్పడంతో మనము రైతాంగానికి ముందస్తుగా సాగుకు వెళ్ళాలని మనం జిల్లా యంత్రాంగం తరఫున కూడా జిల్లా పరిపాలనా అధికారి కూడా క్లియర్గా మనం ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. సో అది పోయిన తర్వాత గత 20-25 రోజుల నుంచి మరి వర్షాలు మందగస్తుగా ఉన్నాయి. సో రైతులు కూడా ముందస్తుగా పోసుకున్నటువంటి బావుల కింద బోర్ల కింద కూడా ఎప్పుడైనా కూడా ఈ మన పెద్దపల్లిలో కనుక చూసుకున్నట్టయితే పెద్దపల్లి జిల్లాలో సుమారు 55 నుంచి 60 వేల ఎకరాలే ఈ యొక్క జూలై 15 లోపల నాట్లు జరుగుతాయి. అవన్నీ కూడా బోర్లు బావులు ఉన్న చోటనే ఈ బీపీటీ కానీ దీర్ఘకాలిక రకాలు 140-145 రోజుల ఏదైతే సన్న రకము మద్దతు ప్రభుత్వం 500 బోనస్ ఇచ్చిన దృష్టితోటి ఉన్నది కాబట్టి రైతులు ఇప్పుడు పోసుకున్న నార్లన్నీ కూడా దీర్ఘకాలిక సన్న రకాలు. మరి కాలం కొద్దిగా లేట్ అయింది కాబట్టి మరి జూన్ 25 తర్వాత పోసుకున్నటువంటి విత్తనం ఏదైతుందో స్వల్పకాలిక KNM 1638 కానీ లేదంటే దొడ్డు రకాలకే వెళ్ళాలి. దీర్ఘకాలిక సన్న రకాలు కనుక పోసుకున్నట్టయితే ఉంటే మనకు ఉల్లిగొట్టము అక్కడక్కడ మనం లాస్ట్ ఇయర్ కూడా బీబీటీ లేటుగా పోసో లేకపోతే శ్రీరామ్ బయోసీడ్లో కూడా ఒక 4-5 కేసులు మనం కూడా చూడడం జరిగింది. లేటుగా పోసుకున్న నార్లకు కూడా ఉల్లికోడు వచ్చి చలికి వీనక ఉల్లికోడుతోటి ఈల్డ్ దిగుబడి తగ్గి మరి రైతులు కూడా నష్టపోయిన దృష్ట్యా ఉన్నది కాబట్టి సో మీకు రైతాంగానికి మీడియా తరఫున తెలియజేసేది ఏంటంటే జూన్ 25 తర్వాత కనుక పోసుకున్నట్టయితే ఉంటే RNR 15048 అనేది సన్న రకం అంటే సూపర్ ఫైన్ వెరైటీ. ఇది ఈ రకానికి 500 బోనసే ఎదురు చూడకుండా 3000 పైన రేటు క్వింటాలు ఉంటుంది. అది కనుక పోసుకున్నట్టయితే ఉంటే కూడా మనము ఈ రైతు మద్దతు ధరను మించి తీసుకోవచ్చు. లేదంటే దొడ్డు రకాలు చాలా KNM 1118 1010 ఇంకా చాలా రకాలైనటువంటి దొడ్డు రకాలు ఉన్నాయి. సో వరంగల్ సిద్ధి కానీ ఇవి పోసుకున్నట్టయితే ఉంటే రైతులు దిగుబడి ఆశించి ఎక్కడ కూడా తెగుళ్లను సోకి మరి దిగుబడులు తీసుకోవచ్చని రైతాంగానికి తెలియపరుస్తున్నాను. వ్యవసాయ శాఖ నుంచి నిరంతరంగా మరి రైతులు ఈ యొక్క విత్తనాలు అమ్మేంత వరకు కూడా పర్యవేక్షణలు ప్రతి మండలంలో కూడా పోలీసు వ్యవసాయ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా నకిలీ అనేది ఎక్కడ రాలేదు. ఇక్కడ రైతులకు కూడా మనం చెప్తున్నాము, ఎక్కడ కానీ లూజ్ సీడ్ అమ్మకుండా చూడడం మన బాధ్యత. మీరు తీసుకోకుండా మీ వంతు కూడా మీరు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా నేను రైతాంగాన్ని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక 4 దుకాణాలు తనిఖీ చేయడం జరిగింది. సో మనము ర్యాండమ్గా చూస్తున్నాము, ఎక్కడైతే సేల్స్ ఎక్కువ ఉంటుందో ఆయా కౌంటర్లకు మనం వెళ్తున్నాము. సేల్స్ లేని చోట అంటే నిరంతరంగా ఏడే కానీ MAO కానీ ఇదివరకే శాంపిల్స్ అన్నీ కూడా తీసి పంపించడం జరిగింది. మాకు కూడా ఈ యొక్క పరీక్ష నమూనాలు కూడా విత్తనం విత్తుకోకముందే శాంపిల్స్ కూడా తీయడం ఉంటుంది. పెద్దపల్లి AO గారు కూడా అన్ని శాంపిల్స్ కూడా తీయడం జరిగింది. రిజల్ట్స్ కూడా తొందరలో కమ్యూనికేట్ అవుతాయి. ఎక్కడ కూడా రైతులను నష్టపోకుండా చూడడము వ్యవసాయ శాఖ కాబట్టి నిరంతరంగా తనిఖీలు ఉంటాయి. ఎక్కడ రాలేదు. ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరమే కాదు, మనం గత 4-5 ఏళ్ళ నుంచి కూడా మనం తనిఖీలు చేస్తూనే ఉన్నాం. ఇది బహిరంగంగా కూడా మనం ఫార్మర్స్ కూడా చెప్పినాం. వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే చెప్తే మనం వారు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఉంటుందని చెప్పడం.